నమస్తే ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే, బాధితులకు అండగా ఉండాలని అధికారులకు ఆదేశం. బ్యాంకు దోపిడీ కేసును ఛేదించిన రూరల్ పోలీసులు, 77 లక్షల చోరీ సొత్తు 72 గంటల స్వాధీనం. పూలే ఆశయాల సాధన కోసం పనిచేద్దాం, పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ ఐ శామ్యుల్ కుమార్. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఏరియల్ సర్వే నిర్వహించారు. అధికారుల ద్వారా నష్టాన్ని అడిగి తెలుసుకుని పరిహారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. తుఫాన్ కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని చెప్పారు. పునరావాస కేంద్రాల్లోని ప్రతి ఒక్కరికి 500 రూపాయల తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. $77 లక్షల బ్యాంకు దోపిడీ కేసును గుంటూరు రూరల్ పోలీసులు 72 గంటల్లో ఛేదించారు. ఈ కేసులో నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన రాములు, ప్రసాద్ ని నిందితులుగా గుర్తించి వారిని కటకటాలకు నెట్టారు. నడికుడిలో జరిగిన ఈ దోపిడీకి సంబంధించిన కేసు వివరాలు రూరల్ ఎస్పీ విశాల్గుని గుంటూరులో మీడియాకు వివరించారు. యూట్యూబ్ లో దొంగతనం చేసే విధానాన్ని చూసి వారు ఈ చోరీకి పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. ద మోస్ట్ వల్నరబుల్ లొకేషన్ కానీ వల్నరబుల్ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకుంటారు. మీరు అందరికీ తెలుసు ఈ ఎస్బీఐ బ్యాంక్ మెయిన్ రోడ్ కాదు, ఇన్సైడ్ క్రాస్లో ఉంది ఒకటి.
సెకండ్ ఇట్స్ ఎ న్యూలీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్, అంటే పైనను లేదు, ఓన్లీ ఫస్ట్ దిస్ వన్. సో అన్నీ కూడా చూసుకున్నారు వారు. ఓకే, దెర్ ఈజ్ అన్ అనాలిసిస్. అందుకే చెప్పాను కదా, ఒక క్రిమినల్ ఎలా ఆలోచిస్తా కూడా చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. లోపల ఉండడము, అట్ ద సేమ్ టైం యాక్సెస్ రూట్స్ చుట్టూ ఎవరేం లేదు, లెఫ్ట్లో ఏదో బ్యాక్ సైడ్ ఫ్రీ స్పేసు, లెఫ్ట్ సైడ్లో కొద్దిగా ఖాళీ స్థలం, డైరెక్ట్గా మెయిన్ రోడ్కి వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ అనలైజ్ చేసుకొని చాలా సింపుల్గా వీడియోలు చూసేసి ఇది మనకి మోస్ట్ అప్రాప్రియేట్ బ్యాంక్ అని సెలెక్ట్ చేసుకొని వచ్చేసారు. సో ప్రయర్ రెక్కీ కూడా చేశారు, ఒక షార్ట్ రెక్కీ, స్మాల్ రెక్కీ. రెక్కీ అంటే వచ్చి ఎలాగుంది ఏంటి పరిస్థితి అన్ని చూసుకున్నారు ఒకసారి. సో ఇది కూడా చేశారు. సో ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ షార్ప్ మైండ్స్ అండ్ వెరీ క్రిమినల్ మైండ్స్. సో దట్ ఆల్సో we have to take into consideration while investigation. Okay, so no, they don't have చిన్న దొంగతనం లేవు, అంటే జస్ట్ they don't have any registered case anywhere. ఇప్పుడు మనము పాత అఫెండర్స్న మనం బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలంటే కూడా మనకి ఎటువంటి ఎఫ్ఐఆర్లు కానీ ఇది కానీ ఏం లేదు, దొంగతన ఎఫ్ఐఆర్లు ఎక్కడ లేవు. సో దే ఆర్ న్యూ కమర్స్ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ డిస్ట్రెస్. ఇద్దరు తెలిసిన వాళ్ళు కలుసుకొని దే హావ్ ఎన్షూర్డ్ దట్ దే విల్ హిట్ దిస్ బ్యాంక్ అని. ఓకే, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎడ్యుకేటెడ్. ఇద్దరు ఇది కూడా చేసుకోలేదు. 10th ఒకడు, I think +2 na on that one, inner lanes of Dachepalli. And then seeing these videos, they have learned the art and the trick, the steps that need to be taken, and then they have analyzed how to go about their task. Not just technology, also let me mention that I should not be divulging the details of the investigation pattern or investigation details, because this can be a learning experience for the other criminals. Okay, so 2 people have been picked up, all 77 lakhs has been confiscated and recovered intact. I also request the bank authorities to be highly cautious, at the same time take ample security precautions, discuss with the police authorities, and then ensure that such offences are not reported any further, or there is a deterrent to such offences in the future. Okay, so thank you అందరికీ. చాలా రోజు నుంచి ఇంత ఇంగ్లీష్ కూడా నేను మాట్లాడలేదు, చాలా రోజు అయిపోయింది. కాలేజ్లో ఎప్పుడో నేర్చుకున్నాను, అప్పుడు మాట్లాడాను, కానీ నేను మాట్లాడలేదు ఈ మధ్యకాలంలో. ఓకే, సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద మీడియా ఫ్రెండ్స్ టు స్టే బ్యాక్. వన్ మోర్ గుడ్ వర్క్. మన పెద్ద కురుపాడులో మీకు ఐడియా ఉందా, ఒక మనిషి మీద ఏదో స్ప్రే కొట్టేసి చంపేశారని ఒక ఇది వచ్చింది, చాలా సెన్సేషనల్ టైప్ జరిగింది అది, బ్రహ్మయ్య. సో దట్ ఆల్సో వీ హ్యావ్ క్రాక్డ్. ఆఫ్టర్ దిస్ ఆల్ మై టీమ్ photograph, we will also be లైవ్లో ఉన్నాయన్న. ప్రజా హక్కుల కోసం పోరాటం చేసిన జ్యోతిరావు పూలే మనకు ఆదర్శమని గుంటూరు జిల్లా కలెక్టర్ ఐ శామ్యుల్ ఆనంద్ కుమార్ అన్నారు. పూలే 130వ వర్ధంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో పూలే చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహనీయుని స్మరించుకోవటం సంతోషంగా ఉందని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఇక్కడ కలుసుకున్నాం. మరి వారి వర్ధంతి సందర్భంగా వారిని గుర్తు చేసుకోవడం కూడా చాలా అదృష్టంగా మనం భావించుకోవాలి. కొంతమంది మహనీయుల జీవితాలని
జ్ఞాపకం చేసుకుంటూ మననం చేసుకుంటే మనలో కూడా ఎంత స్ఫూర్తి వస్తుంది. మరి వారు అప్పట్లో ఆ సమాజంలో బతికినప్పుడు ఎన్నో సాంఘిక అసమానతలు ఇవన్నీ ఉండేవి. వెనుకబడినటువంటి ఒక కులంగా భావించబడే మాలి అనే కులంలో జన్మించిన ఆయన ఎన్నో అవమానాలకు గురి కాబడ్డాడు. దాని ద్వారానే ఆయనలో ఒక పోరాట పటిమ ఆవిర్భవించింది. కొంతమంది ప్రోత్సాహంతో చక్కగా మంచిగా చదువుకొని తాను చదువుకున్న పుస్తకాల్లోని విజ్ఞానాన్ని అర్థం చేసుకొని మానవ హక్కుల మీద కూడా రాసిన పుస్తకాలు కొన్ని చదువుకొని అవన్నీ అర్థం చేసుకొని చాలా బాధపడడం ఒకటి, భావించడం ఒకటి. కానీ తను నమ్మిన సిద్ధాంతాల కోసం, తను నమ్మిన ఆశయాల కోసం పోరాడడం అనేది కేవలం మహనీయులకే సాధ్యం. కాబట్టి ఆయన నమ్మిన ఆశయాల కోసం, ఆయన నమ్మిన సమానత్వం కోసం ఎన్నో పోరాటాలు చేశాడు. అంతేకాకుండా ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్న స్త్రీల గురించి కూడా, స్త్రీల అభివృద్ధి గురించి కూడా ఆయన చాలా కృషి చేశాడు. తన సొంత భార్యని చదివించి సొంత భార్యతోనే స్త్రీల కోసం ఒక స్కూల్ కూడా పెట్టించాడు. భార్య కూడా తనలాగానే అభ్యుదయ భావాలతో, సమానత్వ భావాలతో, సాంఘిక అసమానత్వాలతో పోరాటం చేశారు. ఎన్నో పోరాటాలు చేశారు. స్త్రీ జనోద్ధరణ కోసం కావచ్చు, లేదా సమాన హక్కుల కోసం కావచ్చు, లేదా అనాథాశ్రమాల కోసం కావచ్చు, లేదా మానవ హక్కుల కోసం. ఇలాంటి పోరాటాలు ఎన్నో చేసి వారి చరిత్రలో నిలిచిపోయారు. అలాంటి మహనీయుల జీవితాన్ని మనం వాడు మననం చేసుకోవడం ఎంతో శుభం అని చెప్పి, అలాంటి మహనీయుల ఆశయాల్ని మనం కూడా ఇంకా ఇప్పటికీ స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఇన్నాళ్ళు అయిన తర్వాత కూడా ఇంకా కొంత అసమానతలు అంతర్లీనంగా ఉంటాయి మన సమాజంలో. బయటకి అంతగా లేవు కానీ అంతర్లీనంగా సమాజంలో దోహదం చేస్తూనే ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అసమానతలకి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇవాళ మరి మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి ఆయనకి అంజలి ఘటించడం అనేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కావటి మనోహర్ నాయుడు జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. జీటీ రోడ్లోని ఆయన కార్యాలయం ఈ వేడుకలకు వేదికగా నిలిచింది. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అభిమానుల సమక్షంలో మనోహర్ తన జన్మదిన వేడుకల కేక్ ని కట్ చేశారు. తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తాఫా, పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలిగిరి, లేల అప్పిరెడ్డి, పాదర్తి రమేష్ గాంధీ, లాల్పురం రాము, చంద్రగిరి ఏసురత్నం తదితరులు పాల్గొని కావటి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అన్న ఒకసారి ఉన్నా రెడీ అన్నా, ఓకే అన్న అన్న మీరు ముందుగా సార్ రెడీ రెడీ సార్ సార్ ఎమ్మెల్యే గారు రెడీ. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి చంపించింది ఓ మహిళ. 75 తాళ్ళూరులో నవంబర్ 4న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన విచారణ పూర్తయిన నేపథ్యంలో కేసుకు సంబంధించిన వివరాలను రూరల్ ఎస్పీ విశాల్ గుని మీడియాకు వెల్లడించారు. తెలుసు ఆన్ 4th నవంబర్ భాష్యం బ్రహ్మ అనేవాడు ఏజ్డ్ అరౌండ్ 45 years అనుమానాస్పదంగా ఏదో ఒక ఫేస్ మీద కెమికల్ను చల్లుతూ వారు స్ప్రే చేసి తుల్లూరు 75 విలేజ్ దగ్గర మనకు ఒక బాడీ దొరుకుతుంది. భాష్యం బ్రహ్మయ్యవాడు హీ రన్స్ ఎ స్మాల్ టిఫిన్ షాప్ ఇన్ ది ఏరియా. ఈ టైప్ అనుమానాస్పదంగా ఒక బాడీ దొరకడం,
ఎటువంటి క్లూజ్ లేకపోవడం చాలా మా వాళ్ళకి కన్ఫ్యూజింగ్గా డెవలప్ అయింది. ఇది అన్ని రకాల యాంగిల్స్ కానీ టెక్నాలజీ కానీ వాడి మనం చేస్తేనో వి డిడ్ంట్ గెట్ ఎనీ హోప్, నైదర్ డిడ్ వి గెట్ ఎనీ క్లూజ్ ఆర్ లీడ్స్. తుళ్ళూరు డిఎస్పీ గారు అట్ ద సేమ్ టైం పెద్ద కొరుపాడు సిఐ గారు చాలా చక్కగా లెడ్ బై ది ఇన్స్పెక్టర్. ఇట్స్ వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ డిటెక్షన్స్ ఇన్ ద లాస్ట్ 6 months అని చెప్పొచ్చు. మనకి డీటెయిల్డ్ అనాలిసిస్ అండ్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఇద్దరు హైయర్డ్ అసాసిన్స్కు 10 లక్షల రూపాయలు 10 lakh rupees మాట్లాడుతూ deceased wife Bashyam Sai Kumari along with Ashok Reddy, they both hatched this plan. Both the accused have illicit contact. At the same time they have developed some illegal intimacy. Husband ki adi telisipovadamto he imposed certain restrictions on the accused. And this is where భర్తన చంపి 10 lakhs ఈ హైర్డ్ కిల్లర్స్ని రెప్పించి ద ప్లాన్ వాజ్ హ్యాచ్డ్ అలాంగ్ విత్ అశోక్ రెడ్డి. ఇన్ రిలేషన్ టు దిస్ ఈ హైర్డ్ అసాసిన్స్ ఎవరున్నారు, పవన్ కుమార్ అండ్ షేక్ షరీఫ్. బోత్ ఆఫ్ దీస్ అసాసిన్స్ హ్యావ్ బీన్ అరెస్టెడ్ అండ్ పిక్డ్ అప్. దే బోత్ బిలాంగ్ టు Machilipatnam in Krishna district. ఈ కెమికల్ అనాలిసిస్, ప్లేస్ ఆఫ్ క్రైమ్, సీన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనాలిసిస్ చేసుకుంటూ వచ్చినప్పుడు we found out that ఈ కెమికల్ is used in some of the gold businesses to get some shine and luster అంట, cyanide to be very precise. ఇంకా మనకి we have to get the technical as well as FSL report, so I cannot detail much of, give you much more details on this, but still oka dangerous and poisonous chemical na vaadtu ఆ మనిషి డిసీజ్డ్ ఎవరున్నారు, ఏ టైంకి ఇంటి నుంచి బయటకు వస్తాడు, ఎలా వెళ్తాడు, ఏ బండి మీద వెళ్తాడు, టైమింగ్స్ ఇవన్నీ రెక్కిచ్చేసుకొని చాలా ప్లాన్డ్గా వీడిని చంపడం జరిగింది. Let me congratulate the CI and the DSP for a fantastic job done. ఎటువంటి క్లూజ్ లేని పరిస్థితులు కూడా ఇలాంటి ఇద్దరు హైర్డ్ అసాసిన్స్ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ మెంబర్స్ను అరెస్ట్ చేయడం, ఇట్స్ వన్ ఆఫ్ బెటర్ కేసెస్ అండ్ గ్రేట్ కేసెస్ టు బి సాల్వ్డ్ ఇన్ ద లాస్ట్ 6 months. I congratulate him. And these two people along with Ashok Reddy, Sai Kumari, Pawan Kumar and Sharif have been picked up. So thank you friends for the short press meet. 30th కూడా మనకి అసెంబ్లీ సెషన్స్ మొదలవుతున్నాయి కాబట్టి దానికి కూడా మనం బందోబస్తులు కూడా ఈరోజు రివ్యూ చేయడం జరుగుతుంది. We are taking all precautions and we request the media people also to cooperate with us. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే let us keep us updated. And again before I forget, దయచేసి ఇప్పుడు నుంచి, బికాస్ సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ వచ్చాయి కాబట్టి, number 1 we will not be producing the accused. సెకండ్, టెక్నికల్ డేటా అండ్ ఎవిడెన్స్ కూడా మనం బయట పెట్టడానికి 2 సారి ఆలోచించాల్సి ఉంటుంది. సో లెట్ us do this for the good of the society. ఎందుకంటే ప్రతిసారి మనం ముందు పెట్టినప్పుడు ఏదైనా ఒక క్రిమినల్ చూడడము, యూట్యూబ్ వీడియోస్ చూడడం, న్యూస్ చూడడం, ఇవన్నీ కూడా కొద్దిగా నెగిటివ్గా బిల్డ్ అవుతుంది. అవును, న్యూస్ ఇవ్వడంతో మీడియాతో ఏమవుతుందంటే అలర్ట్నెస్ కూడా, అవేర్నెస్ కూడా పెరుగుతుంది. దేర్ ఇస్ నో డౌట్. మనం ఏం చేయకూడదని కూడా దాంట్లో తెలుసుకోవచ్చు. బట్ దీన్ని కూడా సమ్ పీపుల్ విల్ యూజ్ ఇట్ టు దేర్ అడ్వాంటేజ్. ఎట్లా చేస్తే క్రైమ్ బాగుంటుంది, పోలీస్ వాళ్ళు లాస్ట్ టైం చేసినప్పుడు ఎలా పట్టుకున్నారు, ఇది మనం రిపీట్ చేయకూడదు, ఇలాంటి కూడా ఇష్యూస్ బయటకు వస్తాయి. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి ఆలపాటి రాజా, జాతీయ అధికార ప్రతినిధి నజీర్ అహ్మద్ తో పాటు ఇతర నాయకులు పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజా మాట్లాడారు.
చదువుకున్నటువంటి గొప్ప జాతి పితలు ఏ విధంగా అయితే పిలుస్తారో మరి అంతే స్థాయిలో ఆయన ఈ కులం వాళ్ళు చెప్పులు మాత్రమే కొట్టాలి, ఈ కులం వాళ్ళందరూ కలిసి అపర కులాలందరూ వస్తువుగా మాత్రమే ఉండాలి, ఆ వస్తువులు కూడా ఎవరు పడితే వాళ్ళు దళితులందరూ చదువుకోవాలి, ఆ దళితుల్లో కూడా ఎనగబడినటువంటి వాళ్ళు చదువుకోవాలి. ఆ ఎనగబట్టి పూలే కాదు, ఆయన ఎంతో ఆదర్శవంతుడు. ఆయన యొక్క వర్ధంతిని భారతదేశ రాజకీయాల్లో ఈనాటికి మర్చిపోయినటువంటి వ్యక్తి, ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి శ్రీ జ్యోతిరావు పూలే గారు అని చెప్పి చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఆనాటి సమాజ పరిస్థితుల్లో సమాజంలో అనేక చేత్కారాలకి అవమానాలకి గురైనా కూడా తన నమ్ముకున్న సిద్ధాంతం, తన కళ్ళగన్న సిద్ధాంతం, ఏ రకంగా ఈ సమాజం ఉండాలి, ఈ సమాజంలో ప్రజలు ఏ రకంగా జీవనం కొనసాగించాలి, సమాజంలో అందరికీ కూడా గురువులతో ఉన్న సమాజంలో జీవనం చేయాలి, ఏ కులంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా ఒక మనిషిగా పుట్టినందుకు ఈ సమాజంలో ఒక సముచితమైన స్థానాన్ని పొందుపరచడానికి తన వంతు ప్రయత్నం చేసినటువంటి ధీశాలి శ్రీ జ్యోతిరావు పూలే గారు. సమాజంలో సగభాగమైన మహిళలకి న్యాయం జరగాలి. సమాజంలో స్త్రీ అనే వ్యక్తి వంటింటికి పరిమితం కాదు, లేకపోతే కనే యంత్రం కాదు. స్త్రీ అంటే స్త్రీకి ఎక్కడ గౌరవం దొరికిందో అక్కడ ఈ సమాజం అభివృద్ధి చెందింది అని చెప్పి భావించినటువంటి వ్యక్తి. దానికి మౌలికంగా ఆయన అర్థం చేసుకుంది, ఆయన ఆలోచన చేసింది. ఆ రోజున ఉన్న పరిస్థితులకి స్త్రీ కూడా విద్యార్థురాలు అవ్వాలి. చనిపోయి అతి భయంకరమైన పరిస్థితుల్లో స్త్రీ జీవనం ఎలా ఉండేది అంటే కన్నోరుగా వినడానికే అలాంటి జీవనం గడిపిన పరిస్థితి నుంచి బయటకు తీసుకురావాలని చెప్పి దానికి విద్య అవసరం, మౌలికమైన సదుపాయం విద్య అని చెప్పి విద్య ద్వారా వికాసవంతమైన సమాజాన్ని ఏర్పరచవచ్చునని చెప్పి భావించడమే కాకుండా నూటికి వాళ్ళు అమలు చేసే విధానంలో ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఎదుర్కొన్నటువంటి మనిషి. తర్వాత ఎంతో మంది మనం చూసాం, పాశ్చాత్య దేశాల్లో కానీ మన దేశంలో కూడా మహిళలు రాజ్యాధికారంలో భాగస్వాములు అయ్యారు, కానీ మహిళలకి న్యాయం జరగాల. తెలుగుదేశం పార్టీ మనం గర్వంగా చెప్పుకోవచ్చు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం మహిళలకి ఇందాక జయలక్ష్మి గారు చెప్పినట్టు సమాన హక్కు. ప్రయాణికులా నటిస్తూ ప్యాసింజర్స్ ని దోచుకుంటున్న 5 వ్యక్తుల్ని లాలాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీకి సాధనంగా ఉపయోగించిన ఆటోతో పాటు 2 లక్షల రూపాయల నగదుని వారి నుండి స్వాధీనం చేసుకున్నట్లు SHO ఫిరోజ్ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే, బాధితులకు అండగా ఉండాలని అధికారులకు ఆదేశం.
బ్యాంకు దోపిడీ కేసును ఛేదించిన రూరల్ పోలీసులు 77 లక్షల చోరీ సొత్తు 72 గంటల స్వాధీనం. పూలే ఆశయాల సాధన కోసం పనిచేద్దాం పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ ఐ శామ్యుల్ ఆనంద్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.